హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో పుల్లగా ఉండే చింతాకు పచ్చడి అండి. మనకి చింతకాయలన్నా, చింతాకన్నా పుల్లగా ఉంటాయని చింతాకుతో ఎక్కువగా మనం పప్పు చేస్తూ ఉంటాం కదా. సో పచ్చడి కూడా ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 4 మెంతులు, 1 స్పూన్ ధనియాలు, పచ్చిశనగపప్పు కొంచెం, మినపప్పు కొంచెం, ఆవాలు కొంచెం ఎన్ని వేసుకొని కొంచెం ఎర్రగా వేగాలి. ఇందులో ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. కారానికి సరిపడా వేసుకోండి. నేనైతే 2 వేస్తున్నాను. ఇందులో కొంచెం ఇంగువ. ఇవి కొంచెం కలర్ మారే వరకు ఉంచి ఆపేయాలి. ఇప్పుడు కలర్ మారిపోయాయి కదా, సో తీసేస్తున్నాను. అదే ప్యాన్లో అదే ఆయిల్లో ఈ చింతాకు ఉంది కదండి, చింతాకు ఒక కప్పు నిండా తీసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, ఇలాగా కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట. అది కూడా తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి కూడా వేయించుకుంటున్నాను. ఇవన్నీ కారానికి సరిపడా వేసుకున్నాను అండి. మీకు ఇంకొంచెం కావాలంటే వేసుకోండి. ఇవన్నీ చల్లగా అయిన తర్వాత నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. మిక్సీ జార్లో ఈ తిరిగిమాత, ఎండుమిర్చి అన్నీ వేసుకొని సాల్ట్ వేసుకొని ఇలాగా కచ్చాపచ్చగా దంచుకోవాలి, పొడి చేసుకోవాలి. ఇప్పుడు మిర్చి కూడా ఉన్నాయి కదా, వేయించుకున్న మిర్చి, అవి కూడా వేసుకొని జస్ట్ ఒక్క తిప్పాలండి. ఇప్పుడు వేయించుకున్న ఆకు కూడా వేసుకొని మెత్తగా కాకుండా మనకు ఆకు కూడా తగిలేలాగా ఒక తిప్పితే చాలండి, సరిపోతుంది. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. మనకి అన్నంలో కలుపుకున్నప్పుడు ఆకు కూడా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో రెడీ అయిపోయిందండి, అంతే అండి. చింతాకు పప్పే కాదండి, పచ్చడి కూడా అద్దిరిపోతుంది. మళ్ళీ కావాలంటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.